ఏపీ తెలంగాణ మధ్య వాటర్ ఫైట్ కొనసాగుతోంది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం కంటిన్యూ అవుతోంది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై వేసిన రిట్ పిటిషన్ ను తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకుంది. తెలంగాణ వేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో సివిల్ సూట్స్ రూపంలో పిటిషన్ వేయనుంది తెలంగాణ సర్కార్. మరోవైపు పోలవరం నల్లమల సాగర్ ను అడ్డుకోవద్దంటోంది ఏపీ సర్కార్. కాళేశ్వరం కట్టినప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదంటున్న ఏపీ కాళేశ్వరానికి ఇచ్చినట్టే పోలవరం నల్లమల సాగర్ కు అనుమతి ఇవ్వాలంటోంది. కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ విమర్శలతో దాడి చేసింది. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ సర్కార్ బలహీనమైన పిటిషన్ వేసిందంటున్న బీఆర్ఎస్ చంద్రబాబుకు రేవంత్ రెడ్డి సంక్రాంతి గిఫ్ట్ అంటూ ఆరోపించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ ను వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పోలవరం నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. సివిల్ సూట్ దాఖలు చేస్తే అన్ని పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణలోకి వస్తాయని సీజేఐ అన్నారు. తెలంగాణ పిటిషన్ కు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో రిట్ పిటిషన్ తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకోవడంతో పిటిషన్ డిస్పోజ్ చేసినట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. పోలవరం నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గత సోమవారం కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగిందన్నారు. నీళ్ల విషయంలో ఏపీ ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు. తెలంగాణ తరపున తమ వాదనలు వినిపించామని తెలిపారు. పోలవరం నల్లమల సాగర్ కు సిడబ్ల్యూసీ అనుమతులు లేవని, గోదావరి కృష్ణా జలాల్లో నీటి హక్కును కాపాడుకునేందుకు పోరాడతామన్నారు. ఆర్టికల్ 131 ద్వారా పిటిషన్ వేయాలని సీజేఐ సూచించారని, సివిల్ సూట్ రూపంలో పిటిషన్ వేయాలని సీజేఐ సూచించారన్నారు. సీజేఐ సూచన మేరకు పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు సుప్రీంకోర్టులో మా అబ్జెక్షన్స్ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కి తెలియజేశాము. సుప్రీంకోర్టు హెస్ అడ్వైజ్డ్ దట్ మీరు ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మా ముందుకు వచ్చారు. ఆర్టికల్ 32 బదులు మీరు ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ ఫామ్ లో రండి, సూట్ ఫామ్ లో రండి అని చెప్పి సుప్రీంకోర్టు అడ్వైజర్స్. దాని ప్రకారము మేము ఇమ్మీడియట్ గా ఆర్టికల్ 131 ప్రకారం సూట్ వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇంజంక్షన్ అడగబోతున్నాము.